హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు నేను MCU టైమ్ లైన్ లో వచ్చే రెండవ సినిమా కెప్టెన్ మార్వెల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. కథలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మొదటిసారిగా మా ఛానల్ ని చూస్తున్నట్టు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. దానివల్ల మా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఈ కథ 1995లో ప్రారంభమవుతుంది. అలా అనే పేరు ఉన్న గ్రహం చూపిస్తారు. ఈ నగరంలో నివసించే ప్రజలను క్రీ అని పిలుస్తారు. ఇక్కడ వ్యూవర్స్ అనే పేరు ఉన్న అమ్మాయిని చూపిస్తారు. ఆమె పూర్తిగా గాయాలతో ఉంటుంది. ఆమెను ఒక ముసలి ఆవిడ చూస్తుంది. ఆమెకు ఏమి జరుగుతుందో అర్థం కావడానికి ముందే అక్కడ పొగ లోపల నుంచి ఒక అతను వచ్చి ఆమెపై గన్ తో షూట్ చేయబోతుంటాడు. వ్యూవర్స్ అతని మొహం సరిగా చూడలేదు. దాని తర్వాత క్షణం ఆమె కళ్ళు తెరుస్తుంది. నిజానికి అది ఒక కల. వ్యూవర్స్ కి ఈ డ్రీమ్ ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఆమె ఇన్సోమియాతో బాధపడుతుంది. అందుకే ఆమెకు నిద్ర తక్కువగా వస్తుంది. దానితో పాటే ఆమె జీవితంలో ముందు జరిగిన విషయాలు మర్చిపోయింది. వ్యూవర్స్ దాని తర్వాత యాన్రాగ్ వద్దకు వెళ్తుంది. అతను ఆ గ్రహం యొక్క ఆర్మీ కమాండర్. వాళ్ళు దానిని స్టార్ ఫోర్స్ అంటారు. కమాండర్ వ్యూవర్స్ కి పోరాట కళలు నేర్పిస్తుంటాడు. దాని తర్వాత యాన్రాగ్ ఆ గ్రహం యొక్క సూపర్ ఇంటెలిజెన్స్ వద్దకు తీసుకువెళ్తాడు. అది ఈ గ్రహం మొత్తాన్ని శాసిస్తుంది. యాన్రాగ్ ఆమెకు చెప్తాడు, ఈ గ్రహం యొక్క సూపర్ ఇంటెలిజెన్స్ కి ఎలాంటి ముఖం ఉండదు. దేని ముఖం నీ మనసులో ఉంటుందో, దేని గురించి నువ్వు పదే పదే ఆలోచిస్తావో అదే అలాగే నీ ముందుకు వస్తుంది. వ్యూవర్స్ అక్కడికి వెళ్తుంది. ఎక్కడైతే సూపర్ ఇంటెలిజెన్స్ ఉందో అక్కడికి. ఆమె వ్యూవర్స్ ముందుకు ఒక ముసలి ఆవిడ రూపంలో వస్తుంది. అది వ్యూవర్స్ కళ్ళలో పదే పదే కనిపించే ముసలి ఆవిడ రూపం. ఆమె వ్యూవర్స్ కి చెప్తుంది, మన ప్రజలు, మన గ్రహం ఆపదలో ఉంది. స్క్రోల్స్ అనే ఏలియన్స్ అన్ని గ్రహాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటూ వస్తున్నాయి. అవి ఎలాంటి రూపాన్నైనా పొందగలవు. అవి పదే పదే మన గ్రహానికి చొరబాటుదారులుగా వస్తున్నారు, మన జాతిని నాశనం చేయడానికి. వారు అలా చేయడానికి ముందే మనం స్క్రోల్స్ ని అంతం చేయాలి. వ్యూవర్స్ క్రీ ఆర్మీ కమాండర్ అదే యాన్రాగ్ అతడితో కలిసి వారి గ్రహం బయటకి వెళ్తుంది. ఎక్కడైతే స్క్రోల్స్ ఉన్నారో అక్కడికి. యాన్రాగ్ చెప్తాడు, మన యొక్క ఒక వ్యక్తి 3 సంవత్సరాలుగా వారి మధ్య ఉన్నాడు. మనం ఎలాగైనా ఏదైనా చేసి అతన్ని తీసుకురావాలి. వారు అందరూ ఆ గ్రహం వద్దకు చేరుకుంటారు. వ్యూవర్స్ ఆ స్పై వద్దకు వెళ్తుంది. అతనికి చెప్తుంది, వారు అందరూ నిన్ను రక్షించడానికి ఇక్కడకు వచ్చారు అని. ఆమె అతని కోడ్ అడుగుతుంది. అతను చెప్తాడు. అప్పుడే వ్యూవర్స్ కి తెలుస్తుంది, స్క్రోల్స్ వారి ఆర్మీ మీద అటాక్ చేశారు అని. ఆమె ఎవరినైతే స్పై అనుకుంటుందో నిజానికి అతను స్క్రోల్ యొక్క లీడర్ థాలాస్. అతని రూపంలో వచ్చాడు. అతను రూపం మార్చుకున్నాడు. అతను వ్యూవర్స్ ని మూర్చపోయేలా చేసి వారి షిప్ లోకి తీసుకువెళ్తాడు. తీసుకెళ్లి అక్కడ వ్యూవర్స్ జ్ఞాపకాలు ఏవైతే వ్యూవర్స్ తనకు తాను మర్చిపోయిందో వాటిని తిరిగి గుర్తు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అతనికి తెలుస్తుంది, వ్యూవర్స్ ముందుగా భూమి మీద ఉండేది అని. ఆమె ఒక పైలట్. ఇక్కడ ఆమెతో ఒక లేడీ ఉంటుంది. ఆమె పేరు డాక్టర్ విండీ లోసన్. ఆమె మరెవరో కాదు, అదే సేమ్ లేడీ. వ్యూవర్స్ కి పదే పదే కలలోకి వస్తుంది కదా ఆమె. స్క్రోల్స్ లీడర్ థాలాస్ కూడా ఆమె గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. అతను తన మనుషులకి చెప్తాడు, వారి లొకేషన్ గురించి తెలుసుకోండి, వారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది. వారు అలా చేయడానికి ముందే వ్యూవర్స్ సెన్స్ లోకి వస్తుంది. ఆమె తనను తాను విడిపించుకొని థాలాస్ పై దాడి చేస్తుంది. ఆమె అడుగుతుంది, నా బ్రెయిన్ లో ఏమి పెట్టారు? థాలాస్ అంటాడు, మేము నీ బ్రెయిన్ లో ఏమీ పెట్టలేదు. అవి అన్ని ముందు నుంచే నీ బ్రెయిన్ లో ఉన్నాయి. నేను కేవలం డాక్టర్ లోషన్ తయారు చేసిన లైట్ స్పీడ్ ఇంజన్ లొకేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నా. నీకు నీ గత జీవితం గురించి ఏమీ తెలియదు. నువ్వు క్రీ ఉచ్చులో ఉన్నావు. అక్కడ ఎంతమంది అయితే స్క్రోల్స్ ఉన్నారో వారు అందరూ వ్యూవర్స్ పై దాడి చేస్తుంటారు. వారు చేసే దాడి మధ్యలో స్పేస్ షిప్ కి రంధ్రం పడుతుంది. స్క్రోల్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వ్యూవర్స్ కూడా ఒక స్పేస్ షిప్ లో వెళ్తుంది. కానీ ఆ స్పేస్ షిప్ భూమి మీద క్రాష్ అవుతుంది. అక్కడ క్రాష్ అయిన తరువాత వ్యూవర్స్ తన వాళ్లకు చెప్తుంది, నేను భూమి మీద ఉన్నాను అని. ఎందుకంటే వారు తొందరగా వచ్చి ఆమెను తీసుకువెళ్తారు అని. వారు అంటారు, మేము రావడానికి 24 గంటలు పడుతుంది. 24 గంటల వరకు నువ్వు అక్కడే మా కోసం ఎదురు చూడాలి అంటారు. ఇక్కడే ఏజెంట్ నిక్ ఫ్యూరీని చూపిస్తారు. అతను యంగ్ గా ఉంటాడు. అతనితో పాటు ఫిల్ కాల్సన్ కూడా వస్తాడు. అతను వ్యూవర్స్ ని ఆమె గురించి అడుగుతాడు. వ్యూవర్స్ అతనికి చెప్తుంది, నేను ఒక క్రీని, నేను స్క్రోల్స్ ని చంపాలి అనుకుంటున్నా అంటుంది. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అప్పుడే వ్యూవర్స్ కి ఒక స్క్రోల్ కనిపిస్తాడు. ఆమె ఆ స్క్రోల్ ని వెంబడిస్తుంది. అప్పుడు ఆ స్క్రోల్ రూపం మార్చుకొని ట్రైన్ లోకి ఎక్కుతుంది. కానీ వ్యూవర్స్ అతన్ని గుర్తిస్తుంది. వారి ఇద్దరి మధ్య ఒక ఫైట్ జరుగుతుంది. స్క్రోల్ దగ్గర ఉన్న ఒక మెమరీ డివైస్ కింద పడుతుంది. అది అదే మెమరీ డివైస్. అందులోనే వ్యూవర్స్ మెమరీస్ ఉన్నాయి. స్క్రోల్ అక్కడి నుంచి వెళ్లిపోవడంలో సఫలం అవుతుంది. అక్కడే మనకి నిక్ ఫ్యూరీ, ఫిల్ కాల్సన్ కలిసి కార్ లో ట్రైన్ ని వెంబడిస్తుంటారు. అప్పుడే నిక్ ఫ్యూరీకి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది
మరెవరో కాదు, ఫిల్ కాల్సన్. అప్పుడు అతను గ్రహిస్తాడు తన పక్కన ఉన్నది ఫిల్ కాల్సన్ కాదు అని. అది ఒక స్క్రోల్. నిక్ ఫ్యూరీ అతని ప్రాణాలను పణంగా పెట్టి కావాలని కార్ ని క్రాష్ చేస్తాడు, యాక్సిడెంట్ చేస్తాడు. అందువల్ల స్క్రోల్ చనిపోతాడు. నిక్ ఫ్యూరీ ఐకి గాయం అవుతుంది. నిక్ ఫ్యూరీ దాని తర్వాత స్క్రోల్ ని ఒక ల్యాబ్ కి తీసుకువెళ్తాడు. అక్కడికి నిక్ ఫ్యూరీ బాస్ వస్తాడు. అతని బాస్ నిక్ ఫ్యూరీతో అంటాడు, నువ్వు ఈ మిషన్ మీద పని చెయ్యాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలి, దాని గురించి ఎవరికి చెప్పొద్దు, ఇది ఒక రహస్యమైన మిషన్ అని అంటాడు. ఇంకోవైపు వ్యూవర్స్ ని చూపిస్తారు. ఆమె మెమొరీ డివైస్ ని, అదే స్క్రోల్ వద్ద దొరికిన ఆ మెమొరీ డివైస్ ని తన హ్యాండ్ లో ఉన్న డివైస్ లో పెడుతుంది. అందులో పాంచోస్ బార్ పేరు వస్తుంది. వ్యూవర్స్ ఎప్పుడైతే ఆ బార్ కి వెళ్తుందో ఆమెకి తన గతం జ్ఞాపకాలు కొద్ది కొద్దిగా గుర్తుకు వస్తాయి. నిజానికి ఆమె ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి ఉంటుంది. అప్పుడే అక్కడికి నిక్ ఫ్యూరీ కూడా వస్తాడు. వారు ఇద్దరు అక్కడ ఉన్న ఒక ఎయిర్ బేస్ ఫోటోని చూస్తారు. దానితో వారు ఇద్దరు ఆ ఎయిర్ బేస్ కి వెళ్తారు. అక్కడ నిక్ ఫ్యూరీ తన షీల్డ్ కార్డ్ సెక్యూరిటీకి చూపిస్తాడు. వారు ఇద్దరిని ఒక రూమ్ లోకి తీసుకువెళ్తారు. అక్కడ నుంచి వారు ఇద్దరు ఒక పెద్ద స్టోర్ రూమ్ కి వెళ్తారు. అక్కడ దాని లోపల చాలా ఇంటెలిజెన్స్ ఫైల్స్ ఉంటాయి. అక్కడ ఒక ఫైల్ డాక్టర్ విండీ లోషన్ ది కూడా ఉంటుంది. అందులో డాక్టర్ విండీ లోషన్ లైట్ స్పీడ్ ఇంజన్ ప్రాజెక్టు యొక్క కొన్ని నోట్స్ ఉంటాయి. ఆ నోట్స్ క్రీ భాషలో రాసి ఉంటుంది. అప్పుడు ఆమెకు అర్థం అవుతుంది డాక్టర్ విండీ లోషన్ క్రీకి చెందిన ఆమె అని, ఆమె మనిషి కాదు అని. విండీ లోషన్ ఫైల్స్ చదివిన తర్వాత ఆమెకి తెలుస్తుంది డాక్టర్ విండీ లోషన్ ఇప్పటి నుంచి 6 సంవత్సరాల క్రితం 1989లో ఆమె లైట్ స్పీడ్ ఇంజన్ చెక్ చేయడానికి ఇక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆమెతో పాటే ఆమె కో పైలట్ కూడా ఉంది. డాక్టర్ విండీ లోషన్ తనే వ్యూవర్స్ కలలో పదే పదే వచ్చే ఆమె. ఇక్కడ నిక్ ఫ్యూరీని చూపిస్తారు. అతను తన బాస్ కి ఇన్ఫర్మేషన్ చేస్తాడు, నేను వ్యూవర్స్ తో ఒక ఎయిర్ బేస్ లో ఉన్నాను అని. అతని బాస్ తొందరగానే అక్కడికి వస్తాడు. అతను ఎప్పుడైతే నిక్ ఫ్యూరీతో మాట్లాడుతాడో నిక్ ఫ్యూరీకి అర్థం అవుతుంది అతను తన బాస్ కాదు అని. అది ఒక స్క్రోల్ అతని బాస్ రూపంలో వ్యూవర్స్ ని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాడు అని. నిక్ ఫ్యూరీ అతనికి మస్కా కొట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. కానీ స్క్రోల్ అతన్ని ఇంకోసారి పట్టుకుంటాడు. స్క్రోల్ నిక్ ఫ్యూరీని చంపడానికి ముందే వ్యూవర్స్ స్క్రోల్ పై అటాక్ చేస్తుంది. నిక్ ఫ్యూరీని అక్కడి నుంచి ఒక ప్లైన్ లో తీసుకెళ్తుంది. వారు ఇద్దరు మారియా ఇంటి వద్దకు వస్తారు. డాక్టర్ విండీ లోషన్ ఫైల్లో ఉంటుంది. మారియా అనే అమ్మాయి డాక్టర్ విండీ లోషన్ తో ఉన్నది. నిజానికి ఆమెనే డాక్టర్ విండీ లోషన్ ని చివరిసారిగా చూసింది. ఇక్కడ వ్యూవర్స్ కి తెలుస్తుంది మారియా ఆమె బెస్ట్ ఫ్రెండ్ అని. ఆమె అసలు పేరు కోరాల్ డెన్వర్స్. మారియా చెప్తుంది డాక్టర్ విండీ లోషన్ ప్లేన్ ఇప్పటి నుంచి 6 సంవత్సరాలకి ముందు క్రాష్ అయ్యింది. ఆ ప్లేన్ మరెవరో కాదు, నువ్వే నడుపుతున్నావు. మేము అందరము అనుకున్నాము నువ్వు చనిపోయావు అని, కానీ ఇప్పటికీ నువ్వు బ్రతికే ఉన్నావు. కానీ వ్యూవర్స్ కి దాని గురించి ఏమీ గుర్తు ఉండదు. మారియా గురించి కూడా ఏమీ గుర్తుకు రాదు. ఇప్పుడు ఇక్కడికి స్క్రోల్ లీడర్ టాలాస్ వస్తాడు. అతను వ్యూవర్స్ తో అంటాడు, నేను నీతో ఫైట్ చేయాలని అనుకోవటం లేదు. నేను ఇంతకు ముందు నిన్ను బంధించినప్పుడు నీ గురించి నాకు ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నా. నేను ఆ రోజు రికార్డింగ్ వినిపించాలి అనుకుంటున్నా. అదే నువ్వు డాక్టర్ విండీ లోషన్ ఇద్దరు ఆ రోజు ఫైటర్ జెట్ లో వెళ్తున్నప్పటి రికార్డింగ్. దాని తర్వాత అతను రికార్డింగ్ వినిపిస్తాడు. అందులో డాక్టర్ విండీ లోషన్ ఒక లొకేషన్ గురించి వ్యూవర్స్ కి చెప్తుంది. మనం అక్కడికి వెళ్ళాలి అని. అక్కడ నా ల్యాబ్ ఉంది. ఇక్కడ వ్యూవర్స్ కి మొత్తం గుర్తుకు వస్తుంది. ఆమెకి గుర్తుకు వస్తుంది ఆ రోజు డాక్టర్ విండీ లోషన్ తో పాటు లైట్ స్పీడ్ ఇంజన్ వారితో పాటు ఆమె ల్యాబ్ కి తీసుకువెళ్తుంటారు. కానీ అప్పుడే వారిపై ఎవరో అటాక్ చేస్తారు. అందువల్ల వారి ఫైటర్ ప్లేన్ క్రాష్ అవుతుంది. అందులో డాక్టర్ విండీ లోషన్ ఘోరంగా గాయపడుతుంది. ఆమె వ్యూవర్స్ కి చెప్తుంది, ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాము అంటే మనం యుద్ధాన్ని మొత్తానికే ఆపేయడానికి. నేను భూమికి చెందిన దానిని కాదు, హాలా అనే గ్రహానికి చెందిన దానిని. నా అసలు పేరు మార్వెల్. ఇప్పుడు నువ్వు ప్రతిదీ ముగించాలి. ఏ లైట్ స్పీడ్ ఇంజన్ అయితే మనతో ఉందో అది ఒక పవర్ సోర్స్. ఇది ఎవరి చేతిలో పడొద్దు. ఆమె దానిని నాశనం చేయాలి అనుకుంటుంది. కానీ దానికి ముందే ఆమెను ఎవరో షూట్ చేస్తారు. ఆమె చనిపోతుంది. ఇది అదే క్షణం వ్యూవర్స్ కలలో పదే పదే వస్తుంది. అందులో ఒక అతను ఆమె వైపు గన్ పెడతాడు. కానీ ఆమె అతని ముఖం చూడలేకపోతుంది. కానీ ఇప్పుడు అతని ముఖం చూడగలుగుతుంది. అది మరెవరో కాదు, హాలా గ్రహం యొక్క ఆర్మీ కమాండర్ యాన్ రాగ్. ఎవరినైతే ఆమె తన స్నేహితుడు అనుకుంటుందో అతనే. అతను వ్యూవర్స్ ని ఎనర్జీ సోర్స్ గురించి అడుగుతాడు. కానీ వ్యూవర్స్ కి తెలుసు ఈ ఎనర్జీ సోర్స్ ఎవరి చేతికి చిక్కొద్దు అని. అందుకే ఆమె ఎనర్జీ సోర్స్ పై షూట్ చేస్తుంది. అందువల్ల చాలా పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఎనర్జీ సోర్స్ లో ఎంత అయితే ఎనర్జీ ఉంటుందో ఆ మొత్తం ఎనర్జీ వ్యూవర్స్ బాడీలోకి వెళ్తుంది. యాన్ రాగ్ అందుకే ఆమెను చంపలేదు, ఎందుకంటే అతనికి ఎనర్జీ కావాలి. కథ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. ఇక్కడ స్క్రోల్ లీడర్ టాలా
టాలాస్ వ్యూవర్స్ కి చెప్తాడు, నువ్వు హాలా యొక్క క్రీ జాతికి సపోర్ట్ చేస్తున్నావు. ఎవరైతే లైట్ స్పీడ్ ఇంజన్ ని తీసుకోవాలి అనుకుంటున్నారో వారికి క్రీ ప్రజలు మా గ్రహాన్ని నాశనం చేశారు. ఎప్పుడైతే మేము వారి ముందు మొకాళ్ళ మీద కూర్చోలేదో వారు మా మొత్తం గ్రహాన్ని నాశనం చేశారు. అందుకే మేము ఒక గ్రహం తర్వాత ఇంకో గ్రహం మీదకు వెళుతూ ఆశ్రయం పొందుతున్నాము. డాక్టర్ విండీ లోషన్ అదే మార్వెల్ ఏదైతే ఎనర్జీ సోర్స్ ని కనుగొన్నదో అది ఎలాంటి స్పేస్ షిప్ ని అయినా లైట్ కంటే ఫాస్ట్ గా తీసుకెళ్తుంది. అందువల్ల క్రీ యొక్క ఆర్మీ ఎప్పటికీ చేరుకోలేని దగ్గరికి వెళ్ళవచ్చు అని అతను అనుకుంటాడు. ఎనర్జీ సోర్స్ కనిపెట్టడానికి నువ్వు మాకు సహాయం చేయాలి అని అంటాడు. వ్యూవర్స్ అంటుంది, నేను దానిని నాశనం చేశాను. కానీ టైలాస్ అంటాడు, నువ్వు ఎనర్జీని మాత్రమే నాశనం చేశావు, కానీ ఎనర్జీ సోర్స్ ఇప్పటికీ ఆమె ల్యాబ్ లో ఉంది. ఏదైతే లొకేషన్ మార్వెల్ నీకు చెప్పిందో అదే ల్యాబ్. వ్యూవర్స్ చెప్తుంది, ఆ ల్యాబ్ భూమి మీద లేదు, నిజానికి అది అంతరిక్షంలో ఉంది. అది రాశుల ప్రకారం దాని స్థానాన్ని మళ్ళీ మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు వారి దగ్గర ఒక ప్లేన్ ఉంటుంది. చాలా సైంటిస్ట్ దాన్ని మోడిఫై చేసి అది స్పేస్ లో ప్రయాణించేలా చేస్తాడు. వారు అందరూ భూమి కక్ష నుండి బయటకు వస్తారు. చాలా తొందరగా ల్యాబ్ కి చేరుకుంటారు. ఎప్పుడైతే వారు ల్యాబ్ కి వెళ్లి చూస్తారో అక్కడ ఒక టెస్రాక్ట్ ఉంటుంది. అది మొత్తం ఎనర్జీ యొక్క సోర్స్. ఇప్పుడు అది డాక్టర్ విండీ లోషన్ కి ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న తలెత్తుతుంది. మనం దీన్ని కెప్టెన్ అమెరికా ది ఫస్ట్ అవెంజర్ లో చూసాము. ఈ టెసరాక్ట్ టోనీ స్టార్క్ తండ్రి హోవర్డ్ స్టార్క్ వద్ద ఉంది. హోవర్డ్ స్టార్క్ ఆ ముగ్గురు వ్యక్తులలో ఒకరు. ఎవరైతే షీల్డ్ ని స్థాపించారో వారిలో. షీల్డ్ మరియు నాసా కలిసి ఒక ప్రోగ్రామ్ చేశారు. దాని పేరు పెగసస్ ప్రోగ్రామ్ లో అతను టెసరాక్ట్ ఎనర్జీతో సూపర్ ఫాస్ట్ ఇంజన్ చేయాలి అనుకుంటాడు. అక్కడ డాక్టర్ విండీ లోషన్ కూడా ఒక సైంటిస్ట్ దానిపై పనిచేస్తుంది. అందుకే ఆమె చేతికి టెసరాక్ట్ దొరికింది. అదే ఇప్పుడు ప్రజెంట్ టైం లో మనకి కనిపిస్తుంది. టాలాస్ ఇప్పుడు విండీ లోషన్ ల్యాబ్ లో ఒక విచిత్రమైన సౌండ్ చేస్తుంటాడు. కొంత సమయం తర్వాత అతని ఫ్యామిలీ వారు ఎవరైతే గడిచిన 6 సంవత్సరాల నుండి ఇదే స్పేస్ షిప్ లో ఉన్నారో అంటే అదే ల్యాబ్ లో ఉన్నారు, వారు అందరూ వారి ముందుకు వస్తారు. టాలాస్ వైఫ్ టెలాస్ కి చెప్తుంది, మార్వెల్ చెప్పింది మీకు ఎలాంటి సిగ్నల్ పంపొద్దు అని. అలా చేస్తే అలా గ్రహం క్రీ ప్రజలు ఏ విధంగానైనా ఇక్కడికి వస్తారు అని. ఇప్పుడు ఇక్కడికి యాండ్రా కూడా తన ఆర్మీతో వస్తాడు. వారు వ్యూవర్స్ ని పట్టుకుంటారు. వారు ఆమెను పట్టుకున్న తర్వాత వారు ఆమె సెన్స్ ని వారి సుప్రీం ఇంటెలిజెన్స్ కి పంపుతారు. ఎక్కడైతే సుప్రీం ఇంటెలిజెన్స్ డాక్టర్ విండీ లోషన్ అంటే మార్వెల్ రూపంలో కనిపిస్తుందో అక్కడికి వ్యూవర్స్ నెక్ పై ఒక డివైస్ ఉంచుతారు. ఎందుకంటే క్రీ ప్రజలు ఆమె పవర్స్ ని కంట్రోల్ చేయడానికి. వ్యూవర్స్ కి ఆ విషయం తెలుస్తుంది. ఆమె ఆ డివైస్ ని తన నెక్ పై నుంచి తీసి పడేస్తుంది. ఎప్పుడైతే వ్యూవర్స్ తన మెడ మీద ఉన్న డివైస్ ని తీసేస్తుందో ఆమె అన్ని పవర్స్ బయటకు వస్తాయి. ఇక్కడ ఆమె కెప్టెన్ మార్వెల్ గా మారుతుంది. కెప్టెన్ మార్వెల్ అయిన తరువాత ఒకే దెబ్బకి హాలా ఆర్మీ మొత్తాన్ని ఆమెకు దూరంగా పడేస్తుంది. ఆమె టెసరాక్ట్ తీసుకొని డైరెక్ట్ గా నెక్ ఫ్యూరీ వద్దకు వెళ్తుంది. ఆమె చెప్తుంది, ఈ టెసరాక్ట్ ని తీసుకొని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. నిక్ ఫ్యూరీ చేతిలో డాక్టర్ విండీ లోషన్ అంటే మార్వెల్ క్యాట్ ఉంటుంది. నిజానికి అది క్యాట్ కాదు, ఒక ఏలియన్. అది టెసరాక్ట్ ని మింగుతుంది. దాని తర్వాత మారియా, నిక్ ఫ్యూరీ ఇంకా అందరూ స్క్రోల్స్ ని క్యాట్ ని కూడా తీసుకొని ఆ స్పేస్ షిప్ ని బ్లాస్ట్ చేసి వెళ్లిపోతుంది. యాండ్రాగ్ కూడా టెసరాక్ట్ కోసం తన ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ తో వారిని వెంబడిస్తుంటాడు. కెప్టెన్ మార్వెల్ అతని ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ని పట్టుకుంటుంది. కానీ యాండ్రాగ్ ఆమెని పడేస్తాడు. ఆమె భూమిని తాకడానికి ముందే ఆమె మైండ్ ని ప్రశాంతంగా చేస్తుంది. దానితో కెప్టెన్ మార్వెల్ ఆమెకు ఉన్న ఎగిరే శక్తిని గుర్తిస్తుంది. దాని తర్వాత యాండ్రాగ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ని క్రాష్ చేస్తుంది. అదే సమయంలో భూమి కక్ష బయట రోనాన్ ని చూపిస్తారు. అతను కూడా ఒక క్రీ. అప్పుడు అతను వారి ప్రజలు ఓడిపోవడం చూస్తాడు. అతను భూమి వైపు పెద్ద పెద్ద మిసైల్స్ ని పంపుతాడు. కానీ ఆ మిసైల్స్ ని కెప్టెన్ మార్వెల్ నాశనం చేస్తుంది. ఎప్పుడైతే రోనిన్ ఆమె శక్తిని చూస్తాడో అప్పుడు అతను అంటాడు, మనం ఇక్కడ నుంచి వెళ్లిపోదాం అని. కానీ మనం ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్ళీ వద్దాం. దాని తర్వాత కెప్టెన్ మార్వెల్ భూమి మీదకు వస్తుంది. ఎక్కడైతే యోన్రాగ్ ఉన్నాడో అక్కడికి. ఆమె అతని ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ లోపల కూర్చోబెడుతుంది. ఆమె అంటుంది, సుప్రీం ఇంటెలిజెన్స్ కి చెప్పు, నేను తొందరలోనే హాలాకి వస్తాను అని. ఎందుకంటే నేను అక్కడే అంతా ముగిస్తాను. మనకి నెక్ ఫ్యూరీని చూపిస్తారు. అతని చేతిలో అదే క్యాట్ ఉంటుంది. ఏదైతే టెసరాక్ట్ ని మింగిందో అదే క్యాట్ అతని ఐ మీద పంజా వేస్తుంది. ఏ ఐకి అయితే గాయం అయ్యిందో అదే ఐ. దాని తర్వాత కెప్టెన్ మార్వెల్ నిక్ ఫ్యూరీకి అతని పేజర్ తిరిగి ఇస్తుంది. ఆమె చెప్తుంది, నేను దీన్ని అప్గ్రేడ్ చేశాను. నేను ఏ గ్రహం మీద ఉన్నా నువ్వు నాకు మెసేజ్ పంపగలవు. కానీ ఎప్పుడైతే అత్యవసరం అవుతుందో అప్పుడే మెసేజ్ పంపాలి అంటుంది. దాని తర్వాత కెప్టెన్ మార్వెల్ స్క్రోల్స్ స్పేస్ షిప్ తో వారి కోసం కొత్త ఇల్లు వెతకడానికి భూమి మీద నుంచి వెళ్లిపోతుంది.
అయిపోతుంది. మళ్ళీ నిక్ ఫ్యూరీని చూపిస్తారు, కానీ అతని ఐ కవర్ చేసి ఉంటుంది. అదే ఎక్కడైతే క్యాట్ పంజా కొట్టిందో అదే ఐ. అతను అతని సహచరులతో అంటాడు, అంతరిక్షంలో ఇంకా ఎంతమంది ఉన్నారో అని. ఈసారి కెప్టెన్ మార్వెల్ మనల్ని కాపాడింది, కానీ మనకు ఇలాంటి సూపర్ హీరోస్ అవసరం ఉంది. మనం సూపర్ హీరోస్ యొక్క ఒక టీం ని తయారు చేయాలి. మనకు క్రెడిట్ సీన్ లో చూపిస్తారు. అదే క్యాట్ ఏదైతే టెసరాక్ట్ ని మింగిందో ఆ క్యాట్ నెక్ ఫ్యూరీ టేబుల్ మీద ఆ టెసరాక్ట్ ని బయటకు తీస్తుంది. దానితో పాటు ఈ సినిమా ఇక్కడితో ముగుస్తుంది. ఈ మూవీ 2019లో రిలీజ్ అయ్యింది, కానీ ఇది MCU టైమ్ లైన్ లో రెండవ సినిమా. కెప్టెన్ అమెరికా ది ఫస్ట్ అవెంజర్ కథ 1941 నుండి 1945 వరకు జరిగింది. కెప్టెన్ మార్వెల్ కథ 1995ది. నేను అనుకుంటున్నాను మీకు ఈ కథ నచ్చింది అని. నెక్స్ట్ వీడియోలో MCU ఆర్డర్ లో ఉన్న మూడవ సినిమా ఐరన్ మ్యాన్ తో మీ ముందుకు వస్తాను. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వారికి కూడా తెలుస్తుంది మీరు ఎలాంటి అమేజింగ్ వీడియోస్ చూస్తున్నారు అనేది. ఇలాంటి మంచి వీడియోస్ ముందు కూడా చూడాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీకు ముందుగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.